ఎలకల బోన్లోనే ఎలక పిల్లలు చేస్తారంటే హైలైట్ కదా. మీరు విన్నది నిజమేనండి. మేమైతే మా ఇంట్లో ఎలకలు బాగా ఉన్నాయని ఎలకల బోన్ అయితే పెడుతూ ఉంటాము. అప్పుడప్పుడు పడిన ఎలకలని తీసుకెళ్ళి బయట వదిలిపెట్టి వస్తూ ఉంటాము. అయితే నిన్న పొద్దున అయితే ఎలకల బోన్ పెట్టాను నేను. అది సాయంత్రం నైట్కి ఎలకైతే పడింది ఫ్రెండ్స్. ఇంకా నైటే పడేసి వద్దామంటే చీకటి అవుతుంది కదా, ఎందుకులే రేపు పొద్దున పడేద్దామని ఉంచేసినాం. ఈలోపు ఆ ఎలక పిల్లల్ని చేసేసింది ఫ్రెండ్స్. పొద్దున నేను చూసేసరికి 4 పిల్లలు పెట్టుకొని ఉంది. పాపం అనిపించింది నాకు. పాపం దానికి ఆకలిస్తుందొచ్చు అనేసి నేనైతే బిస్కెట్ కూడా పెట్టేసినాను. బిస్కెట్ తినిపోయి అది బిస్కెట్ తింటుంది, పాలు ఇస్తుంది. చూసారు కదా, బిస్కెట్ తినుకుంటూ పిల్లలకైతే పాలు ఇస్తుంది ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా ముద్దు అనిపించింది. పాపం బాధ కూడా వేసింది. చూడండి పిల్లలు అయితే ఎలా ఉన్నాయో, అప్పుడే పుట్టిన పిల్లలు భలే ఉన్నాయి కదా. ఎలకలు పెద్దగా అయినాక చూశాను కానీ నేను ఇంత చిన్న పిల్లల్ని అయితే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా పిల్లలన్నిటికీ పాలిస్తుంది అది. ఇంకా ఈ ఎలకల్ని ఏం చేయాలి అర్థం కాలేదు నాకు. వదిలేస్తే అది పారిపోతుందేమో, పాపం పిల్లల్ని ఇప్పుడే పుట్టిన పిల్లల్ని వేరు చేసినట్టు అవుతుందేమో అనేసి బాధ అనిపించింది. మేము పిట్టల కోసం అయితే అక్కడక్కడ డబ్బాలు పెడతాం ఫ్రెండ్స్, పైన రేకుల కింద. ఇంకా అందులో వేసిద్దాము అనేసి తీసుకెళ్ళి మొత్తం పిల్లల్ని తల్లిని కలిపి ఆ రేకుల డబ్బాలో అయితే వేసినాం. ఇప్పుడైతే పిల్లలు లేవు, పిట్టలు అయితే వెళ్ళిపోయినాయి. అది ఖాళీగా ఉంది, అందుకోసం దాంట్లో అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. వేసిన తర్వాత అదైతే ఎంత బాగా నన్ను సేవ్ చేశారు నా పిల్లల్ని, థ్యాంక్ యూ అని చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఎంత ముద్దుగా బయటకు వచ్చి చూస్తుంది చూడండి అసలుకి. ఓకే.